భలే ఉంది. ఎక్కడికి వచ్చాం భయ్యా? ఎక్కడికి వచ్చామో గూగుల్ మ్యాప్ లో చూపిస్తా, చూసుకుందు గాని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో. మొత్తం బ్లాక్ మనీతో కొన్నారా సార్? ఇది మా తాతల ఆస్తి. అమ్మో, ఇలాంటివి కొనియటం మా వల్ల కాదు సార్. నువ్వు ఫస్ట్ నోరు మీరా. పదండి, ఫ్రెష్ అవ్వమంటున్నారు. మీరు అవ్వండి సార్. నువ్వు అక్కడ ఎతకరా, నేను ఇటు పక్కన చూస్తా ఉంటా. కొంచెం అన్ని పక్కల ఎదుగు భయ్యా. ఏంట్రా వెతుకుతున్నారు? సార్, మా మొబైల్స్ కనపట్లేదు. మా వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు. నేనే తీసాను. ఎందుకు సార్? ఏం లేదు, మీకు చాలా థ్రెట్ ఉంది. మొబైల్స్ మీ దగ్గర ఉంటే డేంజర్. అందుకనే మీకు ఏమైనా అవసరం ఉంటే అదిగో ఆ ల్యాండ్ లైన్ వాడుకో. సార్ మీ ఇంట్లో దొంగలు పట్టారు సార్. మా సెల్ ఫోన్ ఎత్తపోయారు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఓ, మీరే పోలీస్ కదా, మర్చిపోయింది. రేయ్, ఇడికి అర్థమైనా చెప్పండి రా, చావు దొప్పుతున్నాడు. ఏంట్రా మళ్ళీ లిప్ కిసం? మన మొబైల్ ఫోన్స్ వాళ్ళే దాచారంట. ఆయన సెల్ ఫోన్ కూడా ఎత్తపోయారా? సరిపోయింది. ఓ, కనపడదు సావదు. నీ పని బాగుంది. నీ ఫోన్ పోయినా నీకు కనపడదు. ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు చూస్తా. ఓ, నువ్వు హలో మాట్లాడతావా? హలో 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 హలో, ఏమైంది? అమ్మాయికి మాటలు రావా? వారిని ఇద్దరిది మోగ మనసులు. ఎలా మాట్లాడతావు మరి? అబ్బో, ఏం మాట్లాడాలో పేపర్ మీద రాసుకొచ్చావా? వీడికి బాగా చదివి చెప్తాడు. అడుగుతున్నాడు. ఒకసారి చదువుకుంటా ఆగు. హలో అంజలి, ఎలా ఉన్నావు, తిన్నావా? ఎలా ఉన్నావు, తిన్నావంటే తిన్నా డార్లింగ్, బొజ్జున్నా అని చెప్పుద్దా? మోగావా? ఇది వేస్ట్ తీసే. మేము అనుకోకుండా ఒక మర్డర్ అంటే టెన్షన్ పడుద్దు, చెప్పొద్దు, అంతే కదా. ఇది వేస్ట్. జస్ట్ ఇంట్రాగేషన్ కోసం తెచ్చారు అది తీసుకొచ్చారు. ఇది చెప్పొద్దు అనుకున్నాం. ఇది కూడా రాసిని అన్ని కట్ చేస్తే ఏం మాట్లాడినా బొంగ. సర్లే, రాసిని అని చదువుతా. నెంబర్ కొట్టు. హలో అంజలి గారు, కిషోర్ ఏం చెప్పాలో పేపర్ మీద రాసిచ్చాడు. నా పేరు సుశాంత్. నేను ఎయిర్ ఫ్రీలో పనిచేస్తుంటాను. మీకు నెట్ కనెక్షన్ కావాలంటే నన్ను అడిగాడు. ఎలా ఉన్నావని అడిగాడు. మీకు మెసేజ్ పెడదామంటే కుదరలేదంట. పోలీసులు ఎంక్వైరీ కోసం తీసుకొచ్చారంట. జస్ట్ 1 వీక్ అయ్యాక వస్తా అంటున్నాడు. డోంట్ వర్రీ, టేక్ కేర్. ఓహో, నువ్వు చెప్తావా? చెప్పలేవు. వీడు చూడలేడు. అబ్బో, ఇక మడిచి బ్యాక్ ప్యాంట్ లో పెట్టుకో. మరి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతా. తనేముందో నువ్వు నాకు రాజు చూపియాలి. మాట్లాడితే ఇడు గుడ్డోడు ఆడు మోగోడు అంటున్నావుగా, ఎట్ట మాట్లాడతావో చూస్తా. ఏదో చూస్తా అంటున్నావు, కనపడదుగా. అలాగే, ఎలా చూస్తానో చూస్తా ఉండు. మరి నా గర్ల్ ఫ్రెండ్ తో ఏం మాట్లాడిందో సైకిల్ చేసి చెప్పాలి. అట్టంటావేంది? నేను నీకు హెల్ప్ చేసావు కదా. నువ్వు చేయవా? 7 ఎయిర్ ఫ్రీ. నీకు చెవుడు, నాకు ఓ, నీకు వినపడదు కదా. హలో, రే, ఎక్కడికి వెళ్ళిపోయావురా? 2 days నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామంటే అమ్మాయి వాళ్ళ నాన్న కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. సచ్చాడా? ఏం మాట్లాడుతున్నావురా? నీ పక్కన ఎవరున్నారు? అమ్మాయి నాన్నకి ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూలో పెట్టారా? ఉంటాడో పోతాడో? మావయ్య గారికి ఏం కాదు. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు పెడదాం. నాటకాలు ఆడిన చాలు. నేనేం చెప్తున్నానో విని క్లియర్ గా వాడికి చెప్పు. మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడు అండ్ వాడు జాగ్రత్త. నీకు దండం పెడతాను. మావయ్య గారికి ఏమైందో చెప్పు ప్లీజ్. ఇంత ముందు చెప్పిందంతా అబద్ధమా? ఇదిగో అబద్ధం చెప్పాడు. పెళ్లి కొప్పుకున్నాడా? ప్రీతి, పెళ్లి కొప్పుకున్నారట కదా, కంగ్రాట్స్. మనం పెళ్ళయ్యాక ఊటీ వెళ్దాం. అచ్చిక పుచ్చిక. ఫోన్ పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోయిందా?